హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు డ్రాగన్ చికెన్ని రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపించబోతున్నాను. మీరు ఇంట్లో ఈ వీడియోలో చూపించినట్లుగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను 300 గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్ పీస్ని తీసుకుంటున్నానండి. ఈ పీస్ని తీసుకొని పొడవుగా కట్ చేసుకుంటున్నాను. అండ్ చికెన్ బ్రెస్ట్ పార్ట్ అయితే మనకి పొడవుగా కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న చికెన్ని నిమ్మరసం అండ్ సాల్ట్ వేసి బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అండ్ అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. నెక్స్ట్ అందులోనే ఒక కోడిగుడ్డు పగలగొట్టి వేసుకోండి. అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే మెత్తగా దంచుకొని వేసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ వెనిగర్ వేసుకోండి. వెనిగర్ లేకపోయినట్లయితే మనం వెనిగర్కి బదులు నిమ్మరసాన్ని యూస్ చేయొచ్చు. సగం నిమ్మకాయ రసం అయితే ఇక్కడ సరిపోతుంది. నెక్స్ట్ 1 స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ 15 మినిట్స్ అయినా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. అండ్ మనం మిక్స్ చేసుకున్నది పకోడీలా గట్టిగా ఉండకూడదు, లూజ్గానే ఉండాలి. ఈ వీడియోలో చూపించినట్లుగానే ఉండాలి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం కలుపుకున్న పీసెస్ని ఒక్కొక్క పీస్ని సపరేట్గా చేస్తూ అందులో వేసుకోండి. అలా ఆయిల్లో వేసుకునేటప్పుడు ఆయిల్ పొంగే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇలా అన్ని పీసెస్ని క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకొని ఇందులో వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 4 ఎండుమిర్చి తీసుకొని వేసుకోండి. మీకు ఇంకా స్పైసీనెస్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకో 2 ఎక్స్ట్రా వేసుకోండి. లేదంటే పచ్చిమిర్చి కూడా చీల్చుకొని వేసుకోండి. అంతేగాని కారాన్ని మాత్రం యూస్ చేయొద్దు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు వేసుకోండి. వీటిని మీకు వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పును తీసుకొని అందులో వేసుకోండి. వీటిని కాసేపు ఫ్రై చేసిన తర్వాత 1/2 కప్పు క్యాప్సికమ్ వేసుకోండి. గ్రీన్ కలర్ క్యాప్సికమ్, రెడ్ కలర్ క్యాప్సికమ్, ఎల్లో కలర్ క్యాప్సికమ్, మీకు ఏ కలర్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్స్ యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రీన్ కలర్ క్యాప్సికమ్ అండ్ రెడ్ కలర్ క్యాప్సికమ్ 1/2 కప్పు యూస్ చేస్తున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు ఆనియన్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటన్నిటిని హై ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ సెజ్వాన్ సాస్ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత 1/2 స్పూన్ వెనిగర్ వేసుకోండి. వెనిగర్ లేకపోయినట్లయితే ఆ ప్లేస్లో నిమ్మరసాన్ని యూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1/2 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా కాసేపు మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ వేసుకోండి. వీటిని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసి అందులో మనం ఫ్రై చేసుకొని పెట్టుకొని ఉంచిన చికెన్ పీసెస్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఆ చికెన్ పీసెస్కి సాసెస్ అన్నీ బాగా పట్టేటట్లుగా కలుపుకొని వేయించుకోవాలి. ఎక్కువగా డ్రై అయిపోకుండా వెట్టగా ఉంటున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి వాటిపైన కొంచెం నువ్వులు జల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.